If a man bought 6 pencils for ₹5 and sold them at 5 pencils for ₹6, then profit percentage అడుగుతున్నాడు. ప్రాఫిట్ అండ్ లాస్ లో 6th మోడల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మోడల్ అని నోట్ చేసుకోండి. ఇక్కడ బాట్ 6 పెన్సిల్స్ అన్నాడు, ₹5 కి కొన్నాడంట. సో 6 పెన్సిల్స్ ₹5 కి కొన్నాడు. ఓకే, నెక్స్ట్ 5 పెన్సిల్స్ ₹6 కి సోల్డ్ అన్నాడు. 5 పెన్సిల్స్ ₹6 కి సోల్డ్ అన్నాడు. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మెథడ్ లో మనము ఆర్టికల్స్ ని ఈక్వల్ గా చేసుకోవాలి అంటే 6 ని 5 తో మల్టిప్లై చేయాలి, 5 ని 6 తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక్కడ 5 తో మల్టిప్లై చేసినాం కాబట్టి దీని ఒక ప్రైస్ ని కూడా 5 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 6 తో చేసాం కాబట్టి ఇక్కడ కూడా 6 తో చేయాలి. ఓకే, ఇది బాట్ అన్నాడు కదా, బాట్ అంటే ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఎంత అవుతుంది? 5 5 25. ఎందుకంటే ఇది ₹5 కొన్నాడు, ఇంటూ 5 అంటే 25. ఇది కాస్ట్ ప్రైస్. ఓకే, 6 6 36. ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఏం అడిగింది ఇప్పుడు? ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంది మనకు? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కదా. ప్రాఫిట్ అంటే ఏంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 36 మైనస్ 25 11 బై కాస్ట్ ప్రైస్ 25 ఇంటూ 100. 25 1 25 4 11 4 44. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. స్క్రీన్ పైన కనిపించిన క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేయండి. 5th మోడల్ నుంచి 1st మోడల్ కావాలి అంటే రీల్స్ లైన్ గా ఉంటే వెళ్ళి చూడండి.